Yes, welcome back, children. This is your Ramakrishna. Our channel is SSC Brain. సో చిల్డ్రన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో లెట్ us go to our topic. So chapter 1 real numbers. In that topic 1 rational numbers. So before discussing these model problems in our last class I gave you some model problems. Yes, under the worksheet. So the first problem చూడండి, find any two rational numbers between 5 and 6. Find any two rational numbers between 5 and 6 అని ఇచ్చాను. సో ఈ ప్రాబ్లం వచ్చేసి వితౌట్ యూజింగ్ డివిజన్ మెథడ్ అంటే కంపల్సరీ మనము నంబర్ లైన్ యూజ్ చేసుకొని చేయాలి. సో ఈ నెంబర్ లైన్ మనం ఏం తీసుకున్నాం చూడండి. సో ఇచ్చిన నెంబర్స్ కూడా వచ్చేసి ఇలా ఉన్నాయి, పాజిటివ్ నెంబర్స్ కాబట్టి మనము రైట్ సైడ్ ఆఫ్ ద జీరో తీసుకున్నాం. ఓకే, సో రైట్ సైడ్ ఆఫ్ జీరో తీసుకుని ఏమైంది అక్కడ 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ అన్నాను. సో దీంట్లో 5 and 6 సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 5 6లో మధ్యలో ఎనీ టూ నెంబర్స్ తీసుకోవచ్చు. ఆ నెంబర్స్ ఎలా ఉంటాయి మరి 5 6లో ఉంటాయా సార్, ఎలా ఉంటాయి సార్ మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఏమి లేదు నాన్న, 5 6 అగైన్ వీ కెన్ డివైడ్ ద 10 ఈక్వల్ పార్ట్స్ లైక్ దిస్. అలా 10 ఈక్వల్ పార్ట్స్లో ఏముంటుంది, ఆ 10 ఈక్వల్ పార్ట్స్లో అంటే 5.1 5.2 5.3 5.4 5.5 అండ్ సో ఆన్, మీన్స్ అప్ టు 5.9 5.9 దగ్గర 6 వస్తుంది. సో అలా మనం ఆ 5 బిట్వీన్ 5 and 6లో ఎనీ టూ నెంబర్ తీసుకొని మనం ఆన్సర్గా మెన్షన్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నెక్స్ట్ ఏమన్నాడు, 3 and 7/2 అన్నాడు కదా. సో ఇక్కడ కూడా అంత సేమ్, ఇక్కడ 3 అంటే ఏమో నథింగ్ బట్ ఓకే ఇట్స్ యూనిక్ నెంబర్, అండ్ 7/2 అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెసిమల్, దట్ ఈస్ 3.5. సో అవర్ రిక్వైర్డ్ నెంబర్స్ లైస్ బిట్వీన్ 3 and 3.5. సో కాబట్టి ఈ 3 బిట్వీన్ 3.5 అంటే కంపల్సరీ ఎక్కడ ఉంటుంది, బిట్వీన్ 3కి మరియు అండ్ 4కి మధ్యలో ఉంటుంది, అంతే కదా. సో కాబట్టి ఇంకా 3కి 4కి మధ్యలో కూడా సేమ్ ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసుకుంటాం. 3.1 3.2 3.3 3.4. సో no need to take the after 3.5. No need to take the number after 3.5. సో అలా మనము ఆన్సర్స్ మెన్షన్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద సింప్లిఫికేషన్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, వితౌట్ డూయింగ్ డివిజన్ మెథడ్ విచ్ ఆర్ ద టర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ విచ్ ఆర్ ద నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అన్నాడు. సో లెట్ us see 107 న్యూమరేటర్ అలానే ఉంచాను, డినామినేటర్ ఏం చేశాను, ఇట్స్ గోయింగ్ టు బి రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. చేసినట్లు ఏమవుతుంది, 16కి 2 into 2 into 2 into 2 అండ్ సో ఆన్, మీన్స్ అప్ టు 4 వరకు వస్తుంది. 2 into 2 4 4 into 2 8 8 into 16. ఈ 16ని ఇలా రాయాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది 2/4. సో ఈ డినామినేటర్ ఈజ్ ఓన్లీ ఇన్ ద ప్రజెంట్ ఆఫ్ 2 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, అంతే కదా. సో ఓన్లీ 2 ఉంది కాబట్టి అది ఏమవుతుందా, టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పోతే సేమ్ ఇక్కడ వచ్చి సెకండ్ 48 ఏం రాసుకున్నా, 2 into 24 అగైన్ 24 2 into 2 into 2 into 3. ఇక్కడ 3 1 జా క్యాన్సిల్ అయింది, 3 7 జా 21 3 5 జా 15. సో ఫైనల్లీ వి హావ్ న్యూమరేటర్ ఈజ్ 75. హియర్ 2 into 2 into 2 into 2, ఇవి ఓన్లీ 2s ఉన్నాయి, ఇట్ కుడ్ బి 2/4. సో న్యూమరేటర్లో 75 ఉంది, డినామినేటర్లో ఓన్లీ 2/4 ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. వన్ మోర్ థింగ్, 70/45. ఈ 70/45లో ఏం రాసుకున్నాయి, 45ని in the product of 3 into 15. సో 3 into 15 అంటే ఏమవుతుంది, 3 into 3 into 5. సో ఏమైనా క్యాన్సిలేషన్ అవుతుందా, లేదు. సో క్యాన్సిలేషన్ కాదు కాబట్టి ఇట్ కుడ్ బి 79/3 square into 5. ఇక్కడ 5తో పాటు 3 square ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఆన్సర్స్ ఇన్ అవర్ లాస్ట్ వర్క్షీట్ ప్రాబ్లమ్స్. ఓకేనా, సో రిమెంబర్ దిస్. సో దీస్ ఆర్ ద మోడల్ ప్రాబ్లమ్స్. దీంట్లో ఒక క్వశ్చన్ రైట్ చేయొచ్చు, మనకు అప్లికేషన్లో అడుగుతాడు. ఏమడుగుతాడు చూడండి, ఇక్కడ నేను 5 to 6 మధ్యలో 10 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి అన్నాను కదా. అలా బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్ హౌ మెనీ రేషనల్ నెంబర్స్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్ హౌ మెనీ రేషనల్ నెంబర్స్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ అని అడుగుతాడు. సో దట్ ఈస్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ఫైనైట్, మెనీ నెంబర్స్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ లైక్ దట్. ఎలా, ఇక 5 6 మధ్యలో 10 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఏదైనా ఒక 1 యూనిట్ తీసుకుంటే మళ్ళీ ఆ యూనిట్లో 10 ఈక్వల్ పార్ట్ చేసుకోవచ్చు. మనం 9th క్లాస్లో వస్తుంది. ఒక్కసారి మనం 9th క్లాస్ ప్రీవియస్లోకి వెళ్తే మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ సక్సెసివ్ మెథడ్ అని తీసుకొని చేసాం కదా. సో దాని ప్రకారం ఇలా చేసుకుంటూ పోతే మెనీ రేషనల్ నెంబర్స్ ఉంటాయి, మెనీ డెసిమల్స్ వస్తాయి. కాబట్టి బిట్వీన్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ మెనీ
rational numbers. Okay, that is the concept. So let us discuss next model problems seen over here. Okay, so now ఇక్కడ చూడండి నెక్స్ట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఏమంటున్నాడు, ఫైండ్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2/3 అండ్ 5/6. ఇయర్ ఇదే సీన్ అన్న మోడల్ ప్రాబ్లమ్స్ లో వచ్చేసి మనకు 4 మోడల్స్ ఉంటాయి. 4 మోడల్స్ ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావడం చెప్తున్నాను చూడండి. ఇచ్చిన నెంబర్స్ లో 2/3 ఉంది, 5/3. దే ఆర్ నథింగ్ బట్ ఒరిజినల్ రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్ లో నెంబర్స్, అంతే కదా. 2/3, 5/3. ఇక్కడ మనము ఈ సింప్లికేషన్ బై యూజింగ్ మీన్ మెథడ్ లో చేయొచ్చు, అట్ ద సేమ్ టైం వితౌట్ యూజింగ్ మీన్ మెథడ్ అంటే డైరెక్ట్ గా నెంబర్ లైన్ రాసి చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నాం మనం దీన్ని. రెండు పాజిటివ్ నెంబర్సే తీసుకుంటూ పోతాం. సో ఇక్కడ చూడండి మనకు సింపుల్ డైరెక్ట్ గా చేస్తున్నాను. 2/3 అంటే ఏమొస్తున్నాను 0.6 ఇలా వస్తుంది, అప్రాక్సిమేట్ 0.6 అగైన్ 6 వస్తుంది, అంతే కదా. 2/3 అంటే నెక్స్ట్ ఇలా వస్తుంది. నెక్స్ట్ 5/3 ఇదేమొస్తున్నా 3 1 jar 3 ఇంకో 2 ఉంటుంది, అగైన్ 1.6 అండ్ సారీ ఇలా వస్తుంది. సో 1.6 కి అండ్ 0.6 మధ్యలో ఏముంటుందిరా, అప్ టు 0.6 నుంచి 1.6. 0.6 అంటే 1 2 3 4 5 6 ఇక్కడ వస్తుంది, ఇది 0.6. ఈ నెంబర్ వచ్చేసి ఏమొస్తుంది 2/3. 1.6 అంటే 1 తర్వాత 1 2 3 4 5 6 ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది 5/3. సో ఇన్ బిట్వీన్ దిస్ టూ నెంబర్స్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ అవర్ ఆన్సర్. మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ రెండు తీసుకొని ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈస్ ద ఆన్సర్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోడల్. ఏంటది, ఫైండ్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2/3 అండ్ 5/6. ఇచ్చిన నెంబర్స్ ఏంటి, రేషనల్ నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. అలా కాకుండా వాడు డైరెక్ట్ గా ఇంకో విధంగా అడుగుతాడు. ఏమంటాడు, ఓన్లీ లైక్ న్యాచురల్ నెంబర్స్ మీన్స్ హోల్ నెంబర్స్ అని ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు ఒకసారి చూడండి. ఇది చూడండి, నోట్ చేసుకున్నాను. అదే టేక్ ద స్క్రీన్ షాట్. ఓకే రైట్, ఇది మోడల్ 1 ప్రాబ్లం. మోడల్ 2 చూడండి. మోడల్ 2 లో వచ్చేసి ఏమంటాడు, మోడల్ 2 బిట్వీన్ 5 and 6 అన్నాడు. బిట్వీన్ 5 and 6 ఈ నెంబర్స్ ఏంటి డైరెక్ట్ గా హోల్ నెంబర్ ఫార్మేషన్ లో ఉన్నాయి కదా. సో అలా ఉన్నప్పుడు ఎలా డ్రా చేసుకుంటారు, ఇక్కడ చూడండి ఇలా. సో 0 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. సేమ్ ఇలా లాస్ట్ క్లాస్ లో మాత్రం ఇక్కడ ఏం చేస్తాము, 5 6 మందులు తీసుకుంటాము. డివైడింగ్ 2 ఈక్వల్ పార్ట్స్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద ఎనీ టూ రేషనల్ నెంబర్స్ వితౌట్ యూజింగ్ మీన్ మెథడ్. ఇక్కడ నేను డివిజన్ మెథడ్ కాకుండా డైరెక్ట్ గా మనం ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తున్నాను. ఓకే, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద క్వశ్చన్. టేక్ ద స్క్రీన్ షాట్. సెకండ్ మోడల్. ఓకే రైట్. నెక్స్ట్ థర్డ్ మోడల్ ఏమంటాడు ఒక్కసారి చూడండి. థర్డ్ మోడల్ కూడా ఉంది ఒకటి. ఏమంటాడు, బిట్వీన్ టూ నెంబర్స్ 5 and 7/2 అంటే ఒకటి రేషనల్ నెంబర్ ఇస్తాడు, ఒకటి హోల్ నెంబర్ ఇస్తాడు. ఇలా వచ్చేసి ఫైండ్ అవుట్ అంటాడు. సో ఇక్కడ 7/2 అంటే నథింగ్ బట్ 3.5 అన్న, మీకు తెలిసిందే కదా. సో ఇక్కడ 5 ఇచ్చాడు, 3.5 మధ్యలో సేమ్ ప్రొసీజర్. ఇక్కడ ఫాలో 1 2 3 4 5 6 అండ్ సో. సో వాట్ ఈస్ ద 3.5 అంటే మధ్యలో 7 ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 7/2. నెక్స్ట్ 5 అంటే ఇగో 7 ఉంది. దిస్ ఈస్ 5. సో ఈ మధ్యలో నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో లైక్ దట్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ దట్. సో దిస్ ఇస్ ద థర్డ్ మోడల్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ మోడల్ ఏమంటాడంటే, ఒకటి రేషనల్ నెంబర్ ఇస్తాడు, ఒకటి నెగిటివ్ నెంబర్ ఇస్తాడు. మేక్ అండ్ గివ్ ఎలా -1 and 1/2 అన్నాడు. ఓకే, -1 1/2 -1 ఎలా రైట్ సైడ్ ఉంటుంది నా కంపల్సరీ యూ కెన్ టేక్ ద అలాంగ్ విత్ 0 -1 విచ్ ఇస్ లెఫ్ట్ సైడ్ అండ్ సో ఆన్ 1 2 3 and so on. ఓకే, సో -1 అన్నాడు, ఇక్కడ ఉంది -1. ఓకే, యూ కెన్ గివ్ ద హియర్ రిప్రజెంటేషన్ ఆఫ్ -1. 1/2 అంటే ఎంత, కన్వర్ట్ ఇంటూ ద డెసిమల్, దట్ ఈస్ 0.5. 0.5 అంటే ఇక్కడ ఉంటుంది, దట్ ఈస్ 1/. సో ఇన్ బిట్వీన్ -1 కి 1/2 మధ్యలో ఏముంటాయి, 0 కుదరగా ఏముంటాయి, -0.11 0.2 లైక్ దట్ అంటిల్ -1 వరకు ఉంటాయి. ఇక్కడ నుంచి ఏముంటాయి 0.1 0.2 లైక్ దట్. సో దే ఆర్ ద ఆన్సర్స్ ఆఫ్ గివెన్ క్వశ్చన్. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోడల్. సో లైక్ దిస్ 4 మోడల్ ప్రాబ్లమ్స్ ఆర్ దే. సో రిమెంబర్ దిస్ చిల్డ్రన్. మనకి ఇస్తేనే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, 2 రేషనల్ నెంబర్స్ ఇవ్వచ్చు, లేదా 2 హోల్ నెంబర్స్ ఇవ్వచ్చు, లేదు 1 రేషనల్ నెంబర్ 1 హోల్ నెంబర్, లేకుంటే నెక్స్ట్ ఏమంటాడు, ఒకటి నెగిటివ్ నెంబర్ ఇచ్చేసి ఒక రేషనల్ నెంబర్ ఇస్తాడు. సో లైక్ దట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద సింప్లిఫికేషన్స్ అండ్ ఆన్సర్స్. ఓకే,
సో దీస్ ఆర్ ద మోడల్ ప్రాబ్లమ్స్ ఫర్ ద రేషనల్ నెంబర్స్. ఓకే, ఇదంతా బాగుంది. ఇంటూ ఫ్రాక్షన్స్ ఆర్ p by q form. Decimals to convert into p by q form. ఓకే, ఇక్కడ బాగుంది. ఇక్కడ రెండు వచ్చేసి మనకి p by q ఫార్మ్లో ఏం చెప్పాను, ఒక డెసిమల్ టర్మినేటింగ్ అంటున్నాము, ఒకటేమో నాన్ టర్మినేటింగ్ అంటాం. సో టర్మినేటింగ్ డెసిమల్ ఇస్తే ఎలా కన్వర్ట్ చేయాలి? ఈజీ, ఇట్స్ వెరీ ఈజీ. మోడల్ 1లో చూడండి అవి ఎలా ఉంటుందో. 1.5 ఉంది ఫస్ట్ క్వశ్చన్, 1.112 ఉంది థర్డ్ వన్, 21 తీసుకున్నాం, 313.135 తీసుకున్నాం. ఇది అందరూ తెలిసిందే. సో 1.5 అంటే we can write here 15/10. పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉందంటే 10 తీసుకోవాలి. along with 10 it should be 10. At the same time, if it is there after point to 3 digits, we can take the 3 zeros number. 3 zeros numbers means what will come here 1000. So 21,112 by 3 zero number ఏమవుతుంది 1000 అవుతుంది. ఓకే, సో లైక్ దట్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏమంటుంది 313, హియర్ ఆల్సో 135. 3 నెలలో 3 zeros కంపల్సరీ పెట్టుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ 1000. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. 1 డిజిట్ ఉంటేనేమో 10 ఉన్నది 10 అవుతుంది. ఆఫ్టర్ పాయింట్ తర్వాత ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 zeros ఉన్నది 1000 అవుతుంది. సపోజ్ ఇక్కడ ఒకవేళ ఓన్లీ 2 డిజిట్స్ ఉన్నాయి, ఏం తీసుకోవాలి? ఓన్లీ 100 తీసుకుని సరిపోతుంది. 2 zeros ఉన్నది ఏమవుతుంది 100 అవుతుంది. ఇలా 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 zeros పెట్టుకున్నది ఏమవుతుంది 1000 అవుతుంది. సో లైక్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి ఫస్ట్ మోడల్ 1లో మనకి డెసిమల్స్ లో ఇచ్చేసి కన్వర్ట్ ఇంటూ p by q ఫార్మ్. సో దీస్ ఆల్ ఆర్ గోయింగ్ టు బి p by q ఫార్మ్. ఇక్కడ మీకు ఒక లాజిక్ చూడండి. కంపల్సరీ 15/10 అని ఉండదు ఆన్సర్లో. మీకు 1 మార్క్లో మీకు 15/10 అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎనీ క్యాన్సిలేషన్ మీన్స్ సింప్లెస్ట్ ఫార్మ్. అంటే క్యాన్సిల్ చేయండి. ఎలా పోతుంది? ఏ టైప్లో పోతుంది? 5/2లో పోతుంది చూడండి. 5 3 జా 5 2 జా. సో ఇట్ కుడ్ బి 3/2. ఇలా ఉంటే ఆన్సర్ ఇది ఉంటుంది. ఓకే, సో 15/10 ఉండదు. 15/10 ఆన్సర్లో ఉండదు నన్ను. సో అది చెక్ చేసుకోవాలా. 15/10 అన్నాడు కదా, వచ్చింది కదా మనకి, దీని క్యాన్సిలేషన్ పోతుంది. 5 3 జా 5 2 జా. సో ఫైనల్ వి హ్యావ్ ద ఆన్సర్ 3/2. ఇలా మనకి ఆప్షన్స్లో ఉంటాయి. 1 మార్క్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను చెప్తున్నాను 1 మార్క్ 2 మార్క్ అంటే మన అందరికీ కూడా పేపర్ ఈజీగానే ఉంటుంది. ఈసారి 70% సిలబస్లో పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. ఎలా ఉంటుంది? సెక్షన్ 1 చూడండి, మీకు 6 క్వశ్చన్స్ రాయాలి. 6 2 జా 12 మార్క్స్. సెక్షన్ 2 వచ్చేసి ఏమంటాడు 4 జా 16 మార్క్స్. సెక్షన్ 3 వచ్చేసి 4 8 జా 32 మార్క్స్. ఇక్కడ వరకు ఎన్ని మార్క్స్ వచ్చి చూడండి, 10 4 5 6 60 కదా. ఇది మీకు మోడల్ ప్రాబ్లం 60 మార్క్స్. రిమైనింగ్ సెక్షన్ పార్ట్ బి ఉంటుందండి, దట్ ఈస్ ఆల్ ఆర్ బిట్స్ 20. అప్పుడు టోటల్ మనకు వచ్చేంత అవుతుంది 80 మార్క్స్ ఉంటుంది క్వశ్చన్ పేపర్. సో 20 మార్క్స్ ఇంటర్నల్ మీకు తెలిసింది. ఈ బిట్స్ 20లో కానీ మీరు 5 to 10 మార్క్స్ పోయినాయి అనుకోండి, 5 to 10 మార్క్స్ పోయినాయి అనుకోండి, కథం మనకు 10 పాయింట్స్ రావు. సో దట్ ఈస్ వై యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద బిట్స్. 1 మార్క్ అండ్ 2 మార్క్. 1 మార్క్ 2 మార్క్స్ ఎందుకు చెప్తున్నాను అంటే 1 మార్క్ ఈజ్ రిలేటెడ్ టు ద 2 మార్క్స్. 2 మార్క్స్ నేర్చుకుంటే 1 మార్క్ వస్తే 1 మార్క్ నేర్చుకుంటే 2 మార్క్స్. ఈ రెండు దగ్గర సేమ్గా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. కాబట్టి యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో దిస్ ఇస్ ద మోడల్ 1. సో లెట్ us go to the second మోడల్. మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఒకసారి చూడండి. ఓకే నాన్న. నెక్స్ట్ మోడల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ రేషనల్ నెంబర్స్. సో ఇక్కడ డెసిమల్స్ ఇంటూ కన్వర్ట్ ఇంటూ p by q ఫార్మ్ అన్నాడు. మోడల్ 2 ప్రాబ్లమ్ వచ్చేసి 1 ఫార్ములా ఉంది, డైరెక్ట్గా మనము బిట్స్లో వచ్చినప్పుడు చేయడం. ఇలా 1 మార్క్లో వచ్చినప్పుడు, అఫ్కోర్స్ 2 మార్క్లో వచ్చినా చేయండి, నో ప్రాబ్లం, అలానే చేయండి, మీకు కంపల్సరీ మార్క్స్ ఇస్తాడు. ఒక్కసారి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. If it is there any decimal in the form of a point b c d, ఇక్కడ బార్ వచ్చేసి c కి d కి మాత్రమే ఉంది. సో అలా ఉన్నప్పుడు నేను ఏం తీసుకుంటాను అంటే abc అని మొత్తం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ బార్ కాకుండా మిగిలిపోయిన ఏవి డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మైనస్ చేయాలి, మైనస్ ఏబి చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనొకసారి చూడండి, ఏబిసిడి, ఏ పాయింట్ బిసిడి, సిడికి బార్ ఉంది. ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్
పీరియాడిసిటీ ఏదనుకున్నానా అంటే 2 డిజిట్స్ ఉంది, దట్ ఈస్ 2. పీరియడ్ అంటే సిడి, పీరియాడిసిటీ అంటేనేమో ఈ బార్కి ఎన్ని డిజిట్స్ అవుతుందో అది పీరియాడిసిటీ అవుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్, అది మీకు తెలిసిందే. సో పీరియాడిసిటీ అంటే పీరియడ్ గుర్తుపెట్టుకోండి. పీరియాడిసిటీ అంటేనేమో బార్కి ఎన్నైతే డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్ 2 అది పీరియాడిసిటీ అంటాము. నెక్స్ట్ అలా కాకుండా పీరియడ్ అంటారు. పీరియడ్ అంటే ఓన్లీ బార్క్ ఏదనుకుంది, సిడీకి ఉంది, అది సిడి ఇస్ ద పీరియడ్ అవుతుంది. పీరియాడిసిటీ అంటే బార్లో ఉన్న డిజిట్స్ అన్ని 2 కాబట్టి 2. ఒకవేళ బార్కి వచ్చేసి ఒకటే నెంబర్ ఉంది అనుకోండి, అది ఏమవుతుందంటే 1 అవుతుంది. బార్కి వచ్చేసి 3 ఉన్నాయి అనుకో, 3 డిజిట్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది, పీరియాడిసిటీ 3 అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్, దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఏబిసిడి మైనస్ ఇక్కడ బార్ లేని దానికి ఏముంది బి ఉంది కాబట్టి మైనస్ ఏబి చేసాను. ఇక్కడ డినామినేటర్లో బార్కి అయితే ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని 9 చేసుకోవాలి, విచ్ ఇస్ ద హోల్ పార్ట్. ఈ హోల్ పార్ట్లో బార్కి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 2 9 చేసుకున్నాం. ఒకవేళ 1 డిజిట్ ఉంటే 1 9 వేసుకోవాలి. ఒకవేళ 3 డిజిట్స్ ఉంటే 3 డిజిట్స్ బార్ ఉంటే 3 9 చేసుకోవాలి. సో లేని నెంబర్ ఓన్లీ ఇన్ ద డెసిమల్ పార్ట్ లేని ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఒకటే ఉంది డిజిట్, ఏంటది బి, కాబట్టి 1 0 వేసుకున్నాం. సో దెన్ యూ కెన్ సింప్లిఫై ద ఆన్సర్, డైరెక్ట్లీ యూ కెన్ గెట్ ద ఆన్సర్. సో ఒకసారి ఇక్కడ చూడండి ప్రాబ్లం ఎలా చేస్తున్నానికి అర్థమవుతుంది. సో ఇక్కడ పాయింట్ 1 చూడండి, ప్రాబ్లం 1 15 వేసుకున్నా. ఓకే, బార్కి ఎన్ని, ఇక్కడ బార్ లేని ఉంది ఒకటే 1 ఉంది కాబట్టి -1 బై బార్ అంటే 9 ఉంది. సో ఇట్ కుడ్ బి 14/9, దట్ ఇస్ ద ఆన్సర్. అయిపోయింది, డైరెక్ట్ ఆన్సర్ బిట్లో. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది, బార్ ఇప్పుడు ఎంత 71 ఉంది, -0 ఒకటే ఉంది కాబట్టి. ఓకే, 71 బార్ 9 2 ఉన్నాయి కాబట్టి 2 వేసుకున్నాం. సో ఫైనల్లీ 71/9. ఏమైనా క్యాన్సిలేషన్ పోతుందా, పోకపోదు కాబట్టి ఆన్సర్ దట్ ఓన్లీ. ఇట్స్ నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా అంతే, 5 1 2 6 మైనస్ ఏమున్నాయి బార్లో ఎక్కువకుండా 5 1 2 హోల్ బై, ఇక్కడ బార్ ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి 1 9 వేసుకున్నా. లేని నెంబర్స్ ఏమున్నాయి ఇక్కడ, ఓన్లీ దీంట్లో 1 అండ్ 2 జీరోస్ వేసుకోవాలి. దాన్ని కొంచెం సింప్లిఫై హియర్, యూ కెన్ గెట్ ద ఆన్సర్ డైరెక్ట్లీ. హియర్ ఆల్సో సేమ్, ఇక్కడ కూడా 1 2 4 6 3 మైనస్ బార్లో ఎప్పుడు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ, 1 2 4 హోల్ బై. సో బార్కి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 99. లేనిది ఎంత, ఇక్కడ 0 ఒకటి ఉంది కాబట్టి 1. దెన్ సింప్లిఫై ఇట్, యూ కెన్ గెట్ ద ఆన్సర్ లైక్ దిస్. ఇట్స్ అ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న, కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతాడు బిట్లో. ఓకే, టైం సేవ్ చేయాలంటే ఇలా మనము సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, దిస్ ఇస్ ద మోడల్ ప్రాబ్లమ్స్. సో రిగార్డింగ్ దీస్ నెక్స్ట్ వీడియోలో మంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి హౌ డు వి ఫైండ్ అవుట్ బై యూజింగ్ ద రేషనల్ నెంబర్స్, LCM HCF. Okay, that is the most important. After this we can go to find out the by using Euclid's division lemma. అది కూడా చాలా ఇంపార్టెంట్, గన్ షాట్ క్వశ్చన్స్లో చెప్తాను. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్పాను, చాలా ఇంపార్టెంట్. సో చిల్డ్రన్ కంపల్సరీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ ఫ్రెండ్స్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ అవర్ ఛానల్ SSC Friend.